అడిలైడ్ ఓవెల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండవ వన్డేలో భారత జట్టు ఆరంభంలో తడబడి ఆ తర్వాత రోహిత్, అయ్యర్, అక్సర్ వల్ల నిలబడి మధ్యలో చతికిలపడి చివర్లో హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్ వల్ల బయటపడి గౌరవప్రదమైన స్కోరును సాధించింది. రోహిత్, అయ్యర్ అర్ధ సెంచరీలతో మెరవగా ఇన్ని రోజులు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న హర్షిత్ రాణా ఈ రోజు బ్యాటింగ్తో అదరగొట్టాడు. హిట్ మ్యాన్ చాలా కాలం తర్వాత ఓపిక్గా బ్యాటింగ్ చేసి అయ్యర్తో కలిసి ఇండియా బ్యాటింగ్ను గాడిలో పెట్టడం మొదటి ఇన్నింగ్స్లో హైలైట్గా నిలిచింది. ఈ మ్యాచ్లో ఆసీస్ తరపున 4 వికెట్లు పడగొట్టి హయ్యెస్ట్ వికెట్ టేకర్గా నిలిచిన జంపా వేసిన ఒక ఓవర్లో హర్షిత్ రాణా ఏకంగా 3 బౌండరీలు బాది తన సుప్రీమసీని నిరూపించుకున్నాడు. 18 బంతుల్లోనే 24 పరుగులు చేసిన హర్షిత్ గంభీర్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఇండియా 250 స్కోరు దాటడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఈ ఇన్నింగ్స్ హైలైట్స్ కనుక చూస్తే టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ భారత్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. మొదటి వన్డేలో తడబడిన భారత టాప్ ఆర్డర్ ఈ మ్యాచ్లో కూడా ప్రారంభంలోనే కష్టాలను ఎదుర్కొంది. ఇండియా మరోసారి టాస్ ఓడిపోవడం కూడా ఆస్ట్రేలియాకు కలిసొచ్చింది. ఓపెనర్ శుభ్మన్ గిల్ క్రీజులో నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలోనే ఆస్ట్రేలియా పేసర్ జేవియర్ బాట్లెట్ బౌలింగ్లో 9 పరుగులకే అవుట్ అయ్యాడు. ఇక తొలి వన్డేలో డకౌట్ అయిన విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో కూడా ప్రభావం చూపలేకపోయాడు. బాట్లెట్ వేసిన తర్వాతి ఓవర్లోనే విరాట్ కోహ్లీ కూడా డకౌట్ అవ్వడం భారత అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. వరుసగా 2 వన్డేల్లో కోహ్లీ డకౌట్ కావడం తన కెరీర్లో ఇదే తొలిసారి. దీంతో భారత్ 17 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ఓపెనర్ రోహిత్ శర్మ మరియు శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్ నిలబెట్టే బాధ్యతను తీసుకున్నారు. ఆస్ట్రేలియా పేసర్లు మిచెల్ స్టార్క్, జోష్ హాజెల్వుడ్ విసిరిన కఠినమైన బౌలింగ్ను వీరు ఆచితూచి ఆడారు. ముఖ్యంగా రోహిత్ శర్మ చాలా జాగ్రత్తగా, నిదానంగా బ్యాటింగ్ చేశాడు. అయితే 20వ ఓవర్ తర్వాత రోహిత్ శర్మ వేగం పెంచాడు. ఆస్ట్రేలియా 5వ బౌలర్ మిచెల్ ఓవెన్ బౌలింగ్లో వరుసగా 2 భారీ సిక్సర్లు బాది ఇన్నింగ్స్ ఊపందుకునేలా చేశాడు. ఈ ఓవర్లో మొత్తం 17 పరుగులు రావడంతో భారత స్కోరు వేగం పుంజుకుంది. కష్టతరమైన ప్రారంభం తర్వాత రోహిత్ శర్మ అద్భుతంగా ఆడి కీలకమైన అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. వన్డేలలో రోహిత్కు ఇది 59వ అర్ధ సెంచరీ. ఇక వన్డేల్లో ఓపెనర్గా అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో సౌరవ్ గంగూలీని దాటి రోహిత్ శర్మ 2వ స్థానానికి చేరుకున్నాడు. అలాగే ఆస్ట్రేలియాలో వన్డేలలో 1000 పరుగులు పూర్తి చేసిన మొదటి భారత బ్యాటర్ రోహిత్ శర్మ కావడం విశేషం. కాకపోతే గణాంకాల ప్రకారం 2015 నుండి ఇప్పటి వరకు వన్డేలలో రోహిత్ శర్మ చేసిన అతి నెమ్మదైన అర్ధ సెంచరీ ఇదే కావడం గమనార్హం. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ 73 బంతుల్లో అర్ధ సెంచరీని చేరుకున్నాడు. ఇక మరో ఎండ్లో శ్రేయస్ అయ్యర్ కూడా రోహిత్కు చక్కని సహకారం అందించాడు. స్ట్రైక్ రొటేట్ చేయడంతో పాటు అప్పుడప్పుడు బౌండరీలను సాధిస్తూ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. ఇద్దరూ కలిసి 50 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో ఆరంభంలో వికెట్లు త్వరగా కోల్పోయిన భారత్ను వీరిద్దరూ కలిసి మంచి స్థితికి చేర్చారు. అద్భుతమైన భాగస్వామ్యంతో భారత ఇన్నింగ్స్ ను నిలబెట్టిన రోహిత్ శర్మ సెంచరీకి చేరువవుతూ ఉండగా 73 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఆస్ట్రేలియా సీనియర్ పేసర్ మిచెల్ స్టార్క్ బౌలింగ్లో బంతిని సరిగ్గా కనెక్ట్ చేయలేక స్క్వేర్ లెగ్ ఫీల్డర్కు సులభమైన క్యాచ్ ఇచ్చి రోహిత్ వెనుదిరిగాడు. రోహిత్ అవుట్ అయిన తర్వాత అయ్యర్ తన ఆటను కొనసాగించాడు. చక్కటి టైమింగ్తో బౌండరీలు కొట్టిన అయ్యర్ తన 23వ వన్డే అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే అర్ధ సెంచరీ తర్వాత అయ్యర్ కూడా ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా వేసిన బంతిని భారీ షాట్ ఆడబోయి క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. శ్రేయస్ అయ్యర్ 61 పరుగుల వద్ద అవుట్ కావడంతో భారత ఇన్నింగ్స్ మళ్లీ ఒత్తిడిలోకి వెళ్లింది. ఇక కేఎల్ రాహుల్ ఆదుకుంటాడని ఆశించినప్పటికీ జంపా వేసిన ఫ్లిప్పర్ బంతిని అర్థం చేసుకోలేక 11 పరుగుల వద్ద బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన వాషింగ్టన్ సుందర్ కూడా 12 పరుగులకే పెవిలియన్ చేరాడు. బాట్లెట్ బౌలింగ్లో సుందర్ అవుట్ కావడంతో భారత్ 213 పరుగులకే 6వ వికెట్ను కోల్పోయింది. ఒకవైపు వికెట్లు పడుతున్న ఆల్రౌండర్ అక్షర్ పటేల్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దూకుడుగాడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. ముఖ్యంగా బౌండరీలతో స్కోరు వేగాన్ని పెంచేందుకు ప్రయత్నించాడు. అయితే జట్టు స్కోరు 223 వద్ద జంపా వేసిన బంతిని భారీ షాట్ ఆడబోయి మిచెల్ స్టార్క్కు క్యాచ్ ఇచ్చి 44 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి కూడా జంపా బౌలింగ్లో 8 పరుగుల వద్ద స్టంప్ అవుట్ అయ్యాడు. జంపా ఒకే ఓవర్లో 2 వికెట్లు తీసి భారత పతనాన్ని శాసించాడు. అయితే కీలక సమయంలో హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్ చివర్లో ఊహించని అద్భుతమైన 37 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. హర్షదీప్ సింగ్ 13 పరుగుల వద్ద అవుట్ అవ్వగా హర్షిత్ రాణా 24 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో భారత జట్టు ఇన్నింగ్స్ ముగిసే సమయానికి 9 వికెట్లు నష్టపోయి 264 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్ జంపా అద్భుతంగా రాణించి 4 వికెట్లతో భారత మిడిల్ ఆర్డర్ను దెబ్బతీశాడు. జేవియర్ బాట్లెట్ కూడా 3 వికెట్లు పడగొట్టగా స్టార్క్ 2 వికెట్లు దక్కించుకున్నాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.